హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న సరస్వతి ఆకు చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆకు క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఈ ఒక కట్టను వచ్చేసి వాళ్ళు 10 రూపీస్కే ఇచ్చారు. అసలు దీనివల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఎంత తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు అనిపించింది. నేనైతే దీన్ని ఎంత రేటు పెట్టినా కూడా నేను కొనేలాగానే ఉన్నాను అనమాట. ఎందుకంటే కొన్ని పిల్లలకి మంచివి, మనము వాటిని ఇవ్వాలి. కాస్ట్లీ ఐటమ్స్ అంటే గోల్డ్, హౌస్లు, వీటికన్నా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటూ ఉంటాను నేను. ఇదైతే ఫస్ట్ క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఆకు చూసారా చాలా బాగుంది. అంటే ఆకు షేప్ చూడడానికి కూడా కొంచెం బ్రెయిన్ షేప్లో లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది ఓన్లీ ఆకును మాత్రం సపరేట్గా తీసుకొని రెసిపీ చేస్తూ ఉంటారు. నేనైతే కాడలు కూడా తీసుకుంటున్నాను. లాస్ట్లో కాడలు కొంచెం తీసేసి ఫ్రెష్గా ఉండే ఆకులన్నీ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పూత కూడా మిక్స్డ్గా ఉందన్నమాట. రెసిపీ చేసే ముందు దీని బెనిఫిట్స్ చెప్తాను. దీన్ని వచ్చి సరస్వతి ఆకు అంటారు. ఇది మెమరీకి చాలా మంచిది, జ్ఞాపక శక్తిని మంచిగా పెంచుతుంది అనమాట. బ్రెయిన్ ఫంక్షన్కి మంచిది, మంచి స్లీప్ని, పిల్లలకి ఎవరికైనా నిద్ర సరిగ్గా రావట్లేదు అంటే మంచి స్లీప్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే డైజెషన్ కూడా చాలా మంచిది, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఊరికనే ఫీవర్, కోల్డ్ రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే మంచిగా అన్ని వాష్ చేసేసాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి క్లీన్ చేసేసి వాష్ చేసేసాను. నీళ్ళంతా లేకుండా సపరేట్గా ఇలా పెట్టుకుంటున్నాను. ఆకు ఇలా వాష్ చేసేటప్పుడు స్మెల్ ఎలా వస్తుందంటే కొంచెం తమలపాకు స్మెల్ వస్తుంది అనమాట. బాగా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఫస్ట్ టైం తింటూ ఉంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. పిల్లలకు కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి. జస్ట్ ఒక ½ స్పూన్ తిన్నా కూడా చాలా ఎక్కువ అవసరం లేదు. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఆకులది స్ట్రాంగ్ ఫ్లేవర్ వద్దనుకుంటే శనగపప్పు ఇంకా ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. తర్వాత ఉద్దిపప్పు కూడా ఒక 4 స్పూన్లు, శనగపప్పు ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 డ్రై చిల్లీస్ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు మీరు కావాలంటే ఇంకా కూడా ఎక్స్ట్రాగా వేసుకోండి. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది, నేను పిల్లలకి కారం తక్కువగా ఇస్తూ ఉంటాను, మెల్లిమెల్లిగానే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంకా వెల్లుల్లి కూడా ఒక 3-4 వేస్తూ ఉన్నాను. వెల్లుల్లి వేసుకొని చిన్న ఆనియన్స్, దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చిన్న ఆనియన్స్ని కూడా ఒక చేతి నిండా ఉండే అన్ని వేస్తున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ఫ్రెష్వి కొబ్బరి ఎక్కువ వేసుకున్నా కూడా మీకు ఆ ఫ్లేవర్, స్ట్రాంగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకి చేదు లేకుండా ఉంటుంది అనమాట. తర్వాత కొంచెం టొమాటో కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. ఒక 4 మినిట్స్లో అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చేంత వరకు, టమాటా కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రెష్వి సరస్వతి ఆకులు వేస్తున్నాను. మీకు ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉండి ఎలా ఉంటుందేమో అనుకునే వాళ్ళు తక్కువ ఆకులు వేసుకోండి. నేను ఇది ఒక 3 days చట్నీ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ వేసుకుంటున్నాను. మేము స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ తినేస్తాము. అంటే మా ఇంట్లో ఎవరికి అంత డిఫరెన్స్ లేదనమాట. అంటే ఈ ఫ్లేవర్ ఉంటేనే తింటాము అలా ఏం లేదు, అందుకనేసి ఎక్కువ వేస్తున్నాను. మీరైతే దీంట్లో ½ ఆకు వేసుకోండి, సరిపోతుంది. ఆకును కూడా ఆకు వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఆకు అంతా దగ్గర పడేంత వరకు. ఇక్కడ చూసేకి ఇంతగా ఉంది కదా, ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. చాలా ఈజీ. దీంతో ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చు. నేను అవి కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. అంటే రసం చేయొచ్చు, ఇడ్లీ దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా సూప్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఒక 4 minutesకి ఇలా ఆకు దగ్గర పడింది అనమాట. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఫుల్గా చల్లారిపోయింది. ఫుల్గా చల్లారిన తర్వాత మిక్సీలో పట్టించుకోండి. మిక్సీలో వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది చాలా స్మూత్గా పట్టించుకునేసేయాలన్నమాట. ఫ్లేవరు అయితే చాలా బాగుంది. నాకైతే నేను ఎక్కువ చేదుగా ఉంటుందేమో అనుకున్నాను. నాకు నచ్చింది అనమాట, బాగా నచ్చింది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ అలానే గ్రైండ్ చేసేసుకోండి, వాటర్ ఏం యాడ్ చేయకుండా. ఒక 3-4 రౌండ్లు అలాగే తిరిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను ఎందుకంటే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు, తక్కువ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను యూస్ చేస్తున్న మిక్సీది లింక్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, ట్రై చేయండి. చాలా మంచి క్వాలిటీ ఉంది, హావెల్స్ది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా స్మూత్గా పేస్ట్ చేసేసుకున్నాను కదా, సో ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మంచిగా స్మెల్ వస్తుంది అనమాట నాకు చేసేటప్పుడే, ఇది మిక్సీ కొట్టేటప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు నేను మామూలుగా కొన్ని చట్నీలకి స్కిప్ చేసేస్తాను, ఎందుకు అనవసరంగా ఆయిల్ అనేసి. ఇది కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, ఇంకా ఒక 2 days 3 days స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి పోపు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో పోపు పెట్టేసాను. పోపుకి నేను జస్ట్
ఆవాలు ఏంటి ఈ కరేపాకు మాత్రం వేసాను. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో మొత్తం మిక్స్ చేసేసాను. ఇది నాకు ఇడ్లీ కంటే దోశకు బాగా నచ్చింది, గీ దోశ వేసుకొని తినడంలో. సో మంచి కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని టేస్ట్ కాకుండా మీరు హెల్త్ బెనిఫిట్స్ చూడండి. ఎక్కడైనా దొరికితే కంపల్సరీ వదలకుండా పిల్లలకైతే కంపల్సరీ చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.